1, 2, 3, 4 సాయంకాలం ఓటింగ్ పోలికి స్వాగతం సుస్వాగతం గన స్వాగతం. ఇందు మూలంగా 50 మంది బిగ్ బాస్ ఆడియన్స్కి తెలియజేయందేమనగా ఓటింగ్ పోల్ చూస్తే వింత వింతగా ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగాల సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి హైప్ ఇచ్చి లైక్ కొట్టి వీడియో చూడడం షురూ చేయరు. అది ముచ్చట. ఏం చెప్పినావు అన్నట్రా. చలో, తనుజ ఓటింగ్ చూస్తే అదే తర్వాత భరణి అన్న ఓటింగ్ చూస్తే ఆ తర్వాత సంజనక్క ఓటింగ్ చూస్తే ఆ తర్వాత మరి మనకి ఎందుకో నాన్నెందుకో వెనకబడ్డాడు అన్నట్టుగా ఇమాను కూడా కొంచెం వెనకబడ్డారు. నిన్న జరిగిన సంఘటన కారణం అనుకుంటా కొంచెం వెనకబడ్డాడు. మరి వాళ్ళిద్దరు ఓటింగ్ చూస్తే ఇమాను అయితే ఇక చివరిలో మన సుమనన్న ఆయన ఓటింగ్ చూస్తే ఏం చప్పడవుతలేదా? ఓటింగ్ కూడా అత్తే ఉంది, మరి చప్పడవుతలేదు. ఓవరాల్గా ఓటింగ్ పోల్ అనాలిసిస్ అర్థమైపోయింది కదా మీకు. ఏమర్థమైందా? నువ్వేం చెప్పినావు అంటారా? అంటే సప్పులతో చెప్పినట్టుగా అనిపించింది నాకు. చెప్పలేదా? ఓకే సరే చెప్తా పట్టుర్రి. తనుజాకి మంచి ఓటింగ్ ఉంది, టాప్లో 27, 30 ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజెస్ కనబడుతున్నాయి. నిన్న ఈ రోజు నుంచి కొంచెం చేర్పులు కనబడుతున్నాయి. ఎక్కువ శాతం ఓటింగ్ తనుజాతో పాటుగా భరణి అన్నకి, సంజన గల్రాని అక్కకి కూడా షేర్ అవుతూ ఉంది. ఎందుకైతుంది? నిన్న మొన్న కంటెంట్ చూస్తుంటే మరి సంజనాక్కకి ఎక్కువగా కొంచెం సింపతి అనేంత సంపత్తి అంత వచ్చింది కాబట్టి జరంతా సంజనాక్కకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. సంజనక్క ఓటింగ్ పర్సంటేజ్ 15, 16 అట్లా కనబడ్డది కదా, 15% అనుకున్నాం కదా నిన్న. సో ఆ 15 నుంచి కొంచెం ముందుకురికి అన్అఫీషియల్ పోల్స్లో అయితే 22 దాకా కూడా కనబడుతుంది. కానీ అది నమ్మచ్చా నమ్మరాదంటే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని చూడాలి. ఎందుకంటే భరణి అన్న కూడా 23, 22% కనబడుతుంది. సో వీళ్ళిద్దరికి తనుజ తర్వాత ఓటింగ్ కనబడుతుంది, ఇమాన్యుల్కి, డిమాండ్ పవన్కి ఆ తర్వాత ఓటింగ్ కనబడుతుంది. అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఒకటే రోజు 2 రోజులలో వచ్చిందంటే వస్తుంది కూడా, చెప్పలేము, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక్క అన్అఫీషియల్ పోలే కాదు, 3 అన్అఫీషియల్ పోల్స్లో, అంటే మిగతా పోల్స్ అన్నీ సరిగ్గా పెట్టలే పోల్స్. అంటే వాళ్ళు కళ్యాణ్ని కూడా కలిపెట్టారు. లాస్ట్ విన్నింగ్ పోల్ అని చెప్పి మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు అప్డేట్స్ వచ్చినాయి కదా, అవి అట్నే పెట్టిరు, అట్నే ఉంచేసారు వాళ్ళు. సో వాటిని కన్సిడర్ చేయకపోతే ఇప్పుడున్న లేటెస్ట్గా ఉన్న, అంటే ఒరిజినల్గా ఇప్పుడు నామినేషన్లో ఉన్నోళ్ళ పేర్లతో ఉన్న పోల్స్లో చూస్తుంటే తనుజ తర్వాత భరణి అన్న, సంజన గల్రానక్క కనబడుతారు. ఆ తర్వాత డిమాండ్ పవన్, ఆ తర్వాత ఇమాన్యుల్ కనబడతాడు. అంటే ఇమాన్యుల్కి అంత తక్కువ ఓటింగ్ పడుతుంది అంటే నాకు తెలిసి అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఇంత తక్కువ ఓటింగ్ అయితే ఉండదు. కానీ మనం బయట ఉన్న ఓటింగ్ పోల్ అనాలిసిస్లు రెగ్యులర్గా చూసే పోల్స్లో చూస్తుంటే బాగా ఇమాన్యుల్కి తక్కువ కనబడుతుంది. ఒకవేళ చెప్పలేం ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతుందిలే అని చెప్పి ఆల్రెడీ అందరూ కళ్యాణ్ సైడ్ కొంతమంది, తనుజ సైడ్ కొంతమంది తీసుకున్నారు. ఇప్పుడు సంజన గల్రానక్కకి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి సంజనక్క సైడ్ తీసుకుంటే అప్పుడు అన్యాయంగా ఇమాన్యుల్కి ఘోరమైన ఓటింగ్ పడుతుంది. మరి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కాబట్టి మరి సుమనన్న అయితే అందరికంటే లీస్ట్లో కనబడతాడు. 6%, 7% ఓటింగ్ తోటి సుమనన్న ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఇట్లా లోలో కనిపించినా కింద కనిపించినా ఎప్పుడు కూడా సుమనన్న ఎలిమినేట్ కాలేదు. అదే ఒక అద్భుతమైన విషయం. మిగతా ఎవరైనా కింద కనబడితే ఎలిమినేట్ అయ్యారు, కానీ సుమనన్న మాత్రం ఎలిమినేట్ కాలేదు. ఈ సీజన్ మొత్తంలో ఎప్పుడు కూడా లీస్ట్లో కనబడ్డ పర్సన్ ఆ పేరు తప్పలేదు, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యారు. కానీ సుమనన్నది మాత్రం లీస్ట్లో కనబడ్డా కానీ సుమనన్న ఎలిమినేట్ కాలే. మొన్నటిసారి ఎలిమినేట్ కాలే. ఇదివరకు ఒకసారి కూడా సుమనన్న లీస్ట్లో కనబడ్డా కానీ సుమనన్న ఎలిమినేట్ కాలే. ఈ లెక్కన చూస్తుంటే సుమనన్నకి సీక్రెట్ ఓటింగ్, బయటకి కనబడింది, బయట అన్అఫీషియల్ పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లో కనబడిన ఓటింగ్ అంతా అక్కడ డైరెక్ట్గా పడుతూ ఉండొచ్చు. ఈ లెక్కన చూస్తుంటే ఇమాన్యుల్ కూడా థ్రెట్లో ఉన్నట్టే, డిమాండ్ పవన్ కూడా థ్రెట్లో ఉన్నట్టే. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. అది ఎవరైనా సరే, తనుజ అయినా, భరణి అయినా, సంజన గల్రాని అయినా, డిమాండ్ పవన్ అయినా, ఇమాన్యుల్ అయినా, సుమన్ శెట్టి అన్న అయినా, ఎవరైనా కానీ మీరు ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అసలు మ్యాటర్. అయితే ఇక మనం ఇంకొక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. మనకి ఈరోజు సాయంత్రం కూడా మస్తు గొడవ జరిగింది లైవ్లో. డిమాండ్ పవన్ వర్సెస్ తనుజ, డిమాండ్ పవన్ వర్సెస్ సంజనక్క, సంజన వర్సెస్ ఇమాన్యుల్ వర్సెస్ సంజన. ఇట్లా చాలా గొడవలు జరిగినాయి. ఎందుకంటే టాప్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ని తీసేద్దామని వాళ్ళంతా ఫిక్స్ అయ్యారు. నిన్న ఆల్రెడీ నన్ను తీసేసారు, టార్గెట్ చేసి ఇక నన్ను టార్గెట్ చేయొద్దని చెప్పి లొల్లి.
ఒకరు లీస్ట్లో ఉన్న వాళ్ళని ఒకరు టాప్లో ఉన్న వాళ్ళని తీసేయండి అని చెప్పి డిమాండ్ పవన్ చెప్తుండు. కానీ సంజన అక్కను మాత్రం తీసేయమని చెప్పలేదు అని చెప్తుండు. లీస్ట్లో ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా సంజన అక్కనే వస్తుంది. అందరికంటే లీస్ట్లో అంటే ఇప్పుడు సుమన్ వచ్చింది అనుకోరి, అందరికంటే లీస్ట్లో ఉన్నారు కాబట్టి తీసేయాలి అన్న ఉద్దేశంతో డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి సంజనక్క ఉద్దేశం. ఇవన్నీ డిస్కషన్స్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుయల్ని తీసేసారు. కానీ ఈ విషయంలో సంజనక్క ఘోరంగా హట్ అవుతుంది. అంటే తన పేరు వాడితే చాలు కోపం వస్తుంది. ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ మీద చాలా గట్టిగా అరుస్తుంది. కానీ డిమాండ్ పవన్ కన్సర్న్ చూపిస్తుండు సంజనక్క మీద. ఆ కన్సర్న్ని తీసుకుంటలే. తనుజ మీద కన్సర్న్ చూపిస్తే తనుజ కూడా తీసుకుంటలే. అసలు డిమాండ్ పవన్ మాటని పూచిక పుల్లలాగా చీపురు పుల్లలాగా తీసి అవతల బారేస్తారు. సో అది డిమాండ్ పవన్ బాగా హట్టింగ్ ఉంది. ఇమాన్యుల్ అయితే ఇంకా నన్ను టార్గెట్ చేసి అన్నట్టుగానే ఫీల్ అవుతాడు. అయితే ఇమాన్యుల్కి నాకేం బాధ అనిపిస్తుంది అంటే ఇమాన్యుల్ వదిలేస్తే బెటర్. దీని గురించి ఆర్గ్యూ చేయొద్దు. ఇమాన్యుల్ అంత అంటే తక్కువ అసలు ఓటింగ్ పడని కంటెస్టెంట్ అయితే కాదు. మరి బయట చూస్తుంటే ఓటింగ్ పోల్ అట్లుంది. మరి నేను చెప్తున్నా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓటేసుకునే ప్రయత్నం చేయండి. బయట అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ అన్నింటిలో కూడా ఇమాన్యుల్కి తక్కువ ఓటింగే ఉంది. యూట్యూబ్ పోల్స్లో కూడా పెద్ద ఓటింగ్ వస్తలేదు. మీరు గమనించండి, ఓటేసుకునే ప్రయత్నం చేయండి. విన్నర్ పోల్ అవును కాదు పక్కన పెడితే ఇమాన్యుల్ అయితే టాప్ 5కి ఖచ్చితంగా అర్హుడు. ఇలాంటి టైంలో ఇమాన్యుల్కి ఓటేయకపోతే ఇమాన్యుల్ టాప్ 5 కూడా పోలేదు అనుకో, ఇక ఇంత కష్టపడి ఆడిదండకు కదా, ఇక నుంచి వచ్చిన వాళ్ళంతా ఏడ్చుకుంటూ కూర్చోవాలన్న ఫీలింగ్లోకి పోతారు. అర్థమైందా? కాబట్టి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అలర్ట్ అవ్వండి, ఓటేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మిగతా వాళ్ళ ఫ్యాన్స్ యాజ్ యూజువల్గా ఓటేసుకోండి. సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ కూడా ఓటేసుకుంటూ మనకు చెప్పకపోయినా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఏది ఉన్నా ఎట్లున్నా ఏమైనా కానీ సుమన్ శెట్టి అన్నకు ఓటింగ్ పడుతూనే ఉంటుంది. అది ఒక రకమైన దండయాత్ర, ఈ దయ్యగాడి దండయాత్ర, రైట్. అండ్ ఈ ఫైట్లో అంటే తనుజ వర్సెస్ డిమాండ్ పవన్ వర్సెస్ సంజనక్క, ఇవన్నీ ఫైట్లో ఎవరి సర్వైవల్ కోసం వాళ్ళు తనలాడుతారు అంతే. అదే మెయిన్ థింగ్. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే సంజనక్కని తీసేస్తాను. సంజనక్క భయం లీస్ట్లో ఉన్న వాళ్ళని తీయకుండా టాప్లో ఉన్న వాళ్ళని తీయకుండా లీస్ట్లో ఉన్న వాళ్ళు తీసినా మాకు ఉపయోగం లేదని చెప్పి తనుజకి భయం. ఎందుకంటే తనుజ తర్వాత టాప్లో ఉన్న ఇద్దరు తర్వాత ఉంది తనుజ ఇప్పుడు 140 స్కోర్ తోటి. కాబట్టి తనుజ మీదికి పోవాలి, తనుజ ఎక్స్ట్రాగా అంటే పాయింట్స్ సంపాదించాలంటే టాప్లో ఉన్న ఇద్దరు ఆడకూడదు. వాళ్ళిద్దరు ఆడకపోతేనే వాళ్ళ ప్లేస్లోకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా సంజనక్కకి తనుజాకి టాప్ ఉన్న వాళ్ళే ఆడకూడదు, వాళ్ళే ఆగిపోవాలి. ఇప్పుడు మిగతా అందరికీ కూడా కొంచెం బెటర్ స్కోర్స్ వచ్చినాయి కాబట్టి ఆ మధ్యలో ఉన్న వాళ్ళంతా కూడా మీద ఉన్న వాళ్ళని తీసేస్తే వాళ్ళు మీదుకోగలుగుతారు అనే పాయింట్ ఉంది. కానీ మేము ఇంతవరకు కష్టపడి అని ఇమాన్యుల్ చెప్తుంటే డిమాండ్ పవన్ మాత్రం నన్ను తీసేసినా పర్లేదు ఇమాన్యుల్ అన్నది తీయద్దు, నన్ను తీసేసినా పర్లేదు ఇమాన్యుల్ అన్నది తీయద్దు. ఇమాన్యుల్ అన్న టాప్ స్కోర్ తోటి ఇంత కష్టపడి వచ్చింది కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తించాలి అని అంటే అందరికీ ఒక డౌట్ వస్తుంది. అరే డిమాండ్ పవన్ని తీసేసినా పర్లేదు కానీ ఇమాన్యుల్ని తీయద్దు అని ఎందుకు మొత్తుకుంటుండు, దాని వెనకాల రీజన్స్ ఏంది అని చెప్పి నెత్తిన వరకు కొట్టుకుంటారు. నాకేమనిపించిందంటే ఒక పాయింట్, నాకేమనిపించిందంటే 2.5 lakhs ఇమాన్యుల్ దగ్గర ఉన్నాయి కదా, ప్రైజ్ మనీలో 2.5 lakhs అది ఉంది కదా. సో 2.5 lakhs వచ్చినాయి కాబట్టి అందులోకి వెళ్ళి నాకు నా దగ్గర ఉన్న 1,00,000 నీకు ఇస్తా, నీ దగ్గర 1,50,000, నా దగ్గర 2.5 లక్షలు ఉన్నాయి కానీ నా 1,00,000 నీకే ఇస్తా, నేను గెలిస్తే నీకు 2.5 అవుతాయిరా అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే నీ ఫైనాన్షియల్ స్టాటస్ నేను గమనించగలుగుతా, మీ నాన్నకున్న ప్రాబ్లమ్స్, నేను క్యాన్సర్ అదంతా ట్రీట్మెంట్ అంతా గమనించగలుగుతా, నేను నీకోసం ఇస్తారా డిమాను అని చెప్పి, తమ్ముడా నీకు ఇస్తారా అని చెప్పి ఆ రోజు ఫస్ట్ నాడు 2.5 lakhsకి డీల్ అప్పుడు డిస్కషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు చెప్పిండు అనమాట ఇమాన్యుల్. సో ఈ పాయింట్ తోటి మరి డిమాండ్ కనుక తనకు దగ్గర అంటే తనకు గెలవాలి, తన దగ్గర 2.5 lakhs ఉంటే మనం కనీసం మనం గెలిచినా గెలవకపోయినా 1,00,000 వస్తాయి అనుకుంటుండా, అది ప్రైజ్ మనీగానే భావిస్తున్నారా? ఏమైందంటే చెప్తా. ఇంకొక అప్డేట్ ఉంది మనకి. మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ మావ తెలుసు కదా, మన మావ గురించి డప్పు కొట్టానా తోపు మా మావ ఏం చెప్పాడంటే మ్యాక్సిమం అరే ఈ సుమనన్ని గేమ్ నుంచి తీసేసారు, అందరికంటే లీస్ట్ స్కోరు కాబట్టి ఆయన గేమ్ నుంచి తీసేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న మనీ ఏదైతే 1 lakh ఉందో ఆ 1 lakhలో సగం ఆయన దగ్గర ఉన్న పాయింట్స్, ఆ పాయింట్స్లో సగం తీసి ఎవరికైనా డొనేట్ చేయొచ్చు అని చెప్పిండు. డొనేషన్లో భాగంగా సుమనన్న ఆ సగం మనీ అంటే 0 ఉన్న సంజనక్కకి సగం మనీ కింద 50,000ని అండ్ స్కోర్లో అందరికంటే తక్కువగా ఉంది కాబట్టి సంజనక్కకి ఈయన దగ్గర ఉన్న స్కోర్లో 50%ని, ఈయన దగ్గర ఎంత ఉంది 100 ఏముంది ఈయన ఎలిమినేట్ అయ్యే టైంకి, ఆ 100లోంచి 50,000ని సంజనక్కకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఈ ఒక పాయింట్ చాలు, ఇక సంజనక్క ఈ సీజన్ అయిపోయిన ఇక ప్రతిరోజు సుమనన్న మా మంచి ఓ అన్న సుమడాలింగ్ అని అంటుందని నేను అనుకుంటున్నా. ఇది మ్యాటర్. మొత్తానికి అయితే సుమనన్న గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు అండ్ ఆ మనీ సంజనక్కకి, ఆ స్కోరు సంజనక్కకి షిఫ్ట్ అయింది. ఇది మ్యాటర్. యాక్చువల్లీ మనకి డప్పులు గిప్పులు కొట్టడం రాదు, మనకు వచ్చింది ఒకటే బీటు, దాని మీదే వాయించడం అంతే.
పక్కన గిన్నె ఉంది కదా తీసుకుని కొట్టేస్తాను. మనకు ఏ దాన్ని కొట్టమన్నా ఒకటే కొట్టుడు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో, చిన్నదానా ఓసి చిన్నదానా పెట్టేసి పో మాకే కర్రాదానా, ఏ కళ్ళు అందాల కళ్ళు అతనై ఫీలింగ్స్, అతనై ఫీలింగ్స్, అతనై ఫీలింగ్స్, ఏ పాటించిన ఇదే కొట్టుడు. సరే మళ్ళీ ఉంటా. టెక్ టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్. ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై.